అయినా ఏంట్రా బాబు టాటా అంటే జాబ్ కావాలన్నా అదే, కారు కావాలన్నా అదే, ఉప్పు కావాలన్నా అదే. టాటా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైనా ఆలోచించాము ఒక కంపెనీ క్రిటిసిజం లేకుండా ఎలా ఎదిగిందనేది? యెస్, టాటా అలానే ఎదిగింది. బట్ స్టిల్ టుడే ఈజ్ ద మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్. అది ఎలా సాధ్యమో, ఎందుకు సాధ్యమైందో తెలుసా? ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఒకానొక టైంలో లక్షలో కార్ అన్న వార్త బాగా హల్చల్ చేసింది. అది ఎవరు తీసుకొచ్చారో తెలుసా? టాటాని. నానో కార్. నానో కార్ అనేది చీప్ అండ్ బెస్ట్ కార్ అంటారు, కానీ అది వేరే కోణంలో పెద్ద ప్రాబ్లం అయింది. బెంగాల్లో సింగూర్ అనే ఊర్లో మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్స్ పెట్టాలని చెప్పి టాటా ప్రయత్నించింది. అయితే అక్కడ రైతులు మా భూములు బలవంతంగా లాక్కుంటున్నారని ప్రొటెస్ట్ చేశారు. మీడియా కూడా ఫుల్ నెగిటివిటీ. టాటా ఈజ్ స్నాచింగ్ పూర్ ఫార్మర్స్ ల్యాండ్, ఈ లెవెల్ కమెంట్స్. జనరల్గా ఏదైనా పెద్ద కంపెనీకి ప్రాబ్లం వస్తే పోలీసులు లేకపోతే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ని యూజ్ చేస్తారు. కానీ టాటా వాళ్ళు సింపుల్గా ఒక మాట చెప్పారు: ఇఫ్ యూ డోంట్ వాంట్ అస్ హియర్ వీ విల్ మూవ్. ఫ్యాక్టరీని గుజరాత్కి షిఫ్ట్ చేశారు. అదే సనందా ప్లాంట్, ఇప్పుడు టాప్ పర్ఫార్మింగ్స్ లొకేషన్. టాటా స్టైల్ ఒకటే, నో ఫైట్ ఓన్లీ డిగ్నిటీ. నానో మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ ఇష్యూ అయిపోయిన తర్వాత 2016లో టాటాకి ఇంకో పెద్ద ఇష్యూ జరిగింది. అదే సైరస్ మిస్త్రీ ఇష్యూ. ఇది ఇంకో పెద్ద డ్రామా. సైరస్ మిస్త్రీ అనే వాడిని టాటా చైర్మన్గా పెట్టారు, కానీ 4 ఏళ్ల తర్వాత తొలగించారు. అసలు రీజన్ బయటికి రాలేదు, కానీ సైరస్ బయటకు వచ్చి మీడియా ఇంటర్వ్యూలో బోల్డ్ ఎంత బ్లేమ్ వేశాడు. టాటా గ్రూప్లో ట్రాన్స్పరెన్సీ లేదని, లీడర్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్నాడు. అప్పుడైతే పబ్లిక్ ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయి ఉండాలి కదా? ఎగ్జాక్ట్లీ, పబ్లిక్ ట్రస్ట్ షేక్ అయిపోయింది. బట్ స్టిల్ టాటా వాళ్ళు ఎక్కడ ఫైట్ చేయలేదు. కోర్టులో క్వైట్లీ బ్యాటిల్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో క్లీన్ చీట్ తెచ్చుకున్నారు. అంటే అన్నెసరీ షౌటింగ్ లేకుండా ప్రూఫ్తో క్లీన్ అవ్వటం. ఎస్, క్లాసీ వే ఆఫ్ హ్యాండిలింగ్ క్రిటిసిజం. 2008లో టాటా జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ కొనగా ప్రపంచం వెంబెలెత్తింది. ఇండియన్ కంపెనీలో ఒక లగ్జరీస్ కార్ ఇంపాసిబుల్ అన్నారు. అవును, అనలిస్టులు, మీడియాలో అనేది అదే. కానీ టాటా హ్యాస్ బీన్ ప్రూవ్డ్ బిట్ మోర్ దాన్ ఇట్ కెన్ షూ. వాళ్ళు ఎంత సైలెంట్గా ఎదిగారంటే 2009, 2010 నుంచి జేఎల్ఆర్ ప్రాఫిట్స్ మార్చయ్యాయి. ఈరోజు డిఫెండర్ టాటా స్టాంప్ ఉంది అందులో. అంటే మౌనంగానే మౌన వినోదంలా ప్రూవ్ చేశారు. ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది, ఎయిర్ ఇండియా. గవర్నమెంట్ డెకేడ్స్ నుంచి లాసెస్లో ఉన్న ఎయిర్లైన్ని ఫైనల్ ప్రయారిటైజ్ చేసి టాటా తీసుకుంది. జనరల్గా ఏదైనా కంపెనీ లాసెస్లో ఉన్న కంపెనీని ఎందుకు కొనుక్కుంటారు? అందరికీ అదే డౌట్ వచ్చింది. కానీ టాటా వాళ్ళకి అదొక ఎమోషన్. ఎందుకంటే ఎయిర్ ఇండియా స్టార్ట్ చేసింది వాళ్ళే. 1932లో టాటా వాళ్ళే ఎయిర్ ఇండియాని స్టార్ట్ చేశారు. సో రీసెంట్గా సొంత లెగసీని ప్రూవ్ చేసుకోవటానికి మళ్ళీ తిరిగి కొనుక్కున్నారు. తీసుకున్న వెంటనే బ్రాండింగ్ సర్వీసెస్, స్టాఫింగ్, ట్రైనింగ్ ఇలా కొత్తగా మళ్ళీ మొదలుపెట్టారు. అంటే లాసెస్ పక్కన పెట్టి విజన్తో మొదలుపెట్టారు. 2023లో 470 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్డర్ ఇచ్చారు. హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఏవియేషన్ డీల్. మంచి లెగసీ మెయింటెనెన్స్ అనొచ్చు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్స్పిరేషన్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. మీకు టాటా గురించి ఎలాంటి భావనలు ఉన్నా కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. పని మాట్లాడాలి, మనం టాటా నుంచి నేర్చుకోవాల్సింది అదే. జై హింద్.